బలగం అనే చిన్న సినిమాతో పెద్ద విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ వేణు. ఈ మూవీ ఎన్నో అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం. ఈ సినిమా తర్వాత వేణు ఎల్లమ్మ అనే సినిమా చేయాలనుకున్నాడు. దిల్ రాజు బ్యానర్లోనే ఎల్లమ్మ సినిమా చేయబోతున్నట్టు అనౌన్స్ చేశాడు. అయితే ఇంతవరకు ఎల్లమ్మ సినిమా సెట్స్ పైకి రాలేదు. ఇప్పుడు ఎల్లమ్మ హీరో మారబోతున్నాడనే కొత్త వార్త వినిపిస్తోంది. ఇంతకీ ఎల్లమ్మ వెనుక ఏం జరుగుతుంది? ఎల్లమ్మ కథను ముందుగా నానికి చెప్పాడు. కథ విని నాని చాలా బాగుందని చెప్పాడట. దీంతో నాని బలగం వేణు కాంబోలో ఎల్లమ్మ సినిమా రావడం ఖాయమని వార్తలు వచ్చాయి. అయితే నాని బిజీగా ఉండడంతో ఇప్పట్లో ఈ సినిమా చేయలేనని చెప్పాడట. దీంతో ఎల్లమ్మ కథను విశ్వక్సేన్కి చెప్పాడట వేణు. అక్కడ కూడా ఇదే పరిస్థితి. కథ నచ్చింది కానీ బిజీగా ఉండడంతో చేయలేనని చెప్పాడట. ఆ తర్వాత అక్కడి నుంచి నితిన్ దగ్గరకు వచ్చింది. నితిన్ ఈ సినిమా చేస్తానని మాటిచ్చాడట. దీంతో నితిన్తో ఎల్లమ్మ సినిమా అంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. నితిన్తో దిల్ రాజు నిర్మించిన తమ్ముడు సినిమా సక్సెస్ అయి ఉంటే ఈసారి ఎల్లమ్మ సెట్స్ పైకి వచ్చేది. కానీ తమ్ముడు డిజాస్టర్ అయ్యింది. ఎల్లమ్మ సినిమా పట్టాలెక్కకుండా ఆగింది. తాజాగా ఎల్లమ్మ హీరో మారబోతున్నాడని, శర్వానంద్ పేరు వినిపిస్తుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ మూవీకి 75 కోట్లు అవుతుందట. ఇమేజ్ ఉన్న హీరోను పెడితే సినిమా ఎక్కడికో వెళ్తుంది. అందుకనే హీరో కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తుంది. అవసరం అనుకుంటే తమిళ హీరోతో అయినా చేద్దామనే ఆలోచనలో ఉన్నారట. కథానాయికగా సాయి పల్లవి లేదా కీర్తి సురేష్ని తీసుకునే ఛాన్స్ ఉందని తెలిసింది. మరి ఎల్లమ్మలో ఫైనల్గా ఎవరు నటిస్తారో చూడాలి.